వైఎస్ఆర్సీపీ పాలనపై విషం చిమ్మడమే పనిగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. విశాఖలోని రిషికొండపై ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరానికి తలమానికంగా నిర్మించిన టూరిజం శాఖ నిర్మించిన భవనాలను వైఎస్ జగన్ సొంత భవనాలుగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. తన పాలనలో ఏనాడు ఇలాంటి అద్భుత భవనాన్ని నిర్మించని చంద్రబాబు గత ప్రభుత్వం నిర్మించిన భవనాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ రిషికొండపై వైఎస్ జగన్ నిర్మించిన భవనం పూర్వపరాలు ఏంటి? వాచ్ ఇట్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40 ఏళ్ల క్రితం విశాఖ నగరంలోని రుషికొండపై పర్యాటకుల కోసం హరిత రిసార్ట్స్ నిర్మించారు. ఆ భవనాలు పాతబడి ప్రమాదకరంగా మారడంతో వాటి స్థానంలో అత్యాధునిక హంగులతో నూతన భవనాలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు. ఈ నిర్మాణాలకు మంత్రివర్గ అనుమతితోనే 400 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారు. ప్రభుత్వ స్థలంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొత్త భవనాలు నిర్మించారు. నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులకు ముందుగానే అందించారు. నిర్మాణాలు ఏ విధంగా జరగనున్నాయో వారికి తెలియజేశారు. 61 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రుషికొండపై సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో కొత్త నిర్మాణాలను చేపట్టారు. వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుంచి ఆయన చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతూ వచ్చిన టీడీపీ, జనసేనలు రుషికొండపై నిర్మాణాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. నిర్మాణాలు జరగకుండా కోర్టుల్లో అనేక కేసులు వేశారు. అయినప్పటికీ అన్ని అనుమతులతో రాష్ట్రంలోనే ఐకానిక్ భవనాలను నిర్మించాలనే ఉద్దేశంతో రుషికొండపై ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణాలను చేపట్టారు. 5 స్టార్ హోటల్స్ ను తలదన్నేలా రుషికొండపై నూతన భవనాలను నిర్మించారు. విదేశీ అతిథులు రాష్ట్రానికి వచ్చిన సమయంలోనూ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే సందర్భంలోనూ వీటిని ఉపయోగించుకునేలా తీర్చిదిద్దారు. విశాఖ నగరానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి వీవీఐపీలు వచ్చిన సందర్భంలో అతిథి గృహాలుగా ఉపయోగించుకునే విధంగా ముందు చూపుతో రుషికొండ మీద కొత్త భవనాలు నిర్మించారు. వైఎస్ జగన్ విశాఖ నగరం నుంచి పాలన చేస్తానని గతంలోనే ప్రకటించారు. పరిపాలన చేయడానికి భవనాలు ఎక్కడ అనుకూలంగా ఉన్నాయో పరిశీలించాలని ఐఏఎస్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రుషికొండ భవనాలు అయితే సీఎం నివాసం, పరిపాలనకు అనుకూలంగా ఉంటాయని సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ కు తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే టీడీపీ నేతలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు రుషికొండ నిర్మాణాలపై నానారాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్ జగన్ సొంత డబ్బులతో రుషికొండపై నిర్మాణాలు చేపట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నిర్మించిన ప్రదేశం ప్రభుత్వానిదే, నిర్మించడానికి ఖర్చు చేసిన డబ్బు కూడా ప్రభుత్వానిదే. విశాఖ నగరంలో ఒక మంచి ఐకానిక్ భవనం ఉండాలనే ఉద్దేశంతోనే రుషికొండపై నిర్మాణాలను చేపట్టారు. ఇటువంటి గొప్ప నిర్మాణం చేపట్టిన వైఎస్ జగన్ ను అభినందించాల్సింది పోయి ఆయనపై విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు ఇలాంటి గొప్ప భవనాన్ని నిర్మించలేదు. అటువంటి ఆలోచన కూడా ఆయనకి రాలేదు. 2014లో సీఎం అయ్యాక అమరావతిలో చంద్రబాబు 700 కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. వాటి పరిస్థితి ఎలా ఉందో అందరికీ ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. చిన్నపాటి వర్షానికే సచివాలయ భవనాల స్లాబ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. భవనంలో కారిన వర్షపు నీటిని బకెట్లు పెట్టి నీటిని బయట పారబోసేవారు. వర్షపు నీటితో సచివాలయంలోని ఫైల్స్ తడిచిపోయేవి. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కారిపోయే సచివాలయాన్ని నిర్మిస్తే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 400 కోట్ల రూపాయలతో అద్భుత నిర్మాణాలుగా నిలిచే విధంగా గొప్ప భవనాన్ని రుషికొండపై నిర్మించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు నాయుడిని మించిన నాయకులు మరొకరు లేరనే విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇంటిని నిర్మించే సమయంలో అక్కడే ఓ ప్రైవేట్ హోటల్లో నివాసం ఉంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చంద్రబాబు ప్రభుత్వానికి ఒక గొప్ప భవనం నిర్మిస్తే వైఎస్ జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.